ఓకే, ఇప్పటివరకు మనం కాన్కాటినేటింగ్ ఆపరేటర్ అండ్ టైప్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్, కమింగ్ టు ద అదర్ ఆపరేటర్స్ లైక్ లోవర్, అప్పర్, తర్వాత ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఈవెన్, ఈ రిలేటెడ్ ఆపరేటర్స్ అండ్ మ్యాప్ ఆబ్జెక్ట్, ఫిల్టర్ ఆబ్జెక్ట్, డిస్టింక్ట్ బై, ఆర్డర్ బై, గ్రూప్ బై, స్ప్లిట్ బై, జాయిన్ బై, ప్లగ్, కీస్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సమ్. ఈ ఆపరేటర్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో వీటి బేస్ మీద ఆమ్, ఈ ఎగ్జాంపుల్స్ 17th and 18th, right? So here is the example, input example. ఈ ఇన్పుట్ ఎగ్జాంపుల్లో మనకి బుక్స్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్లో వీ హ్యావ్ ఎన్ అరే లిస్ట్. ద అరే లిస్ట్ కంటైనింగ్ ది టైటిల్, జనరే, ఆథర్ అండ్ ద రెస్పెక్టివ్ డీటెయిల్స్. సో హియర్ కమింగ్ టు ది జనరే, సో వీ హ్యావ్ ఎ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అండ్ బిజినెస్. Let us see the output example. Here is the output. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ అవుట్పుట్. ఆ రిక్వైర్డ్ అవుట్పుట్లో మనకి జనరేస్ అన్న దాంట్లో వీ హ్యావ్ ఎన్ అరే హియర్ విచ్ ఈస్ హ్యావింగ్ ది ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అండ్ బిజినెస్. ఇవన్నీ కూడా ఒక గ్రూప్ కింద మనకి కేటగిరైజ్ అయి ఉన్నాయి. Let us do in this way. So let us try to group them on the basis of the fiction, non-fiction, business. So, so if I want to group them based on the name, suppose for example from where we are getting this name, we are getting this from the genre. How I can do that? వీటిని గ్రూప్ చేయాలి అంటే గనక దానికి స్క్రిప్ట్ ఎలా రాయాలి? I want to group them based on the genre. గ్రూప్ బై ఎస్, గ్రూప్ బై అప్లై చేయాలి. పాత్ అలాగా దేని మీద అప్లై చేయాలి? డైరెక్ట్గా పేలోడ్ మీద నేను గ్రూప్ బై అప్లై చేయొచ్చు ఇక్కడ. I want to group them by using the genre which is there in the array list here. How I can do that? ఈ డాట్ జనరే payload.books. payload.books లో ఈ జనరే ఏదైతే ఉందో ఈ జనరే బేస్ మీద నేను దీన్ని గ్రూప్ చేయాలనుకున్నాను. సో హియర్ ఐ కెన్ అప్లై ది గ్రూప్ ఆపరేటర్, రైట్? సో గ్రూప్ బై దీంట్లో ఐటమ్ డాట్ జనరే. సో నౌ యూ హ్యావ్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అండ్ బిజినెస్. ఇక్కడ మనకి త్రీ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఒకటి ఫిక్షన్ రిలేటెడ్ కేటగిరీలో దానికి రెస్పెక్టివ్ ఆదర్స్ లిస్ట్ అంతా కూడా ఉంది. తర్వాత నాన్ ఫిక్షన్కి సంబంధించి దాని రెస్పెక్టివ్ డీటెయిల్స్, బిజినెస్కి సంబంధించి దాని రెస్పెక్టివ్ డీటెయిల్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇఫ్ యూ సీ ద అవుట్పుట్ ఈస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ప్రజెంట్ మనకున్నటువంటి ఈ యొక్క స్క్రిప్ట్ యొక్క అవుట్పుట్ అనేటువంటిది ఆబ్జెక్ట్లో ఉంది. బట్ హియర్ మై రిక్వైర్మెంట్ ఈస్, సో యాజ్ ఆఫ్ నో యూ కెన్ ఇగ్నోర్ జనరేస్ అనేటువంటి ట్యాగ్ ఇగ్నోర్ చేయండి. మిగిలినంతా కూడా మనకి ఏముంది? సో వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ డేటా టైప్ హియర్? ద సేమ్ సో ఎర్రే అనేటువంటిది ఉంది కదా, ఇస్ ఇట్ ఆర్ నాట్? సో జనరేస్ లోపల మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేటువంటిది ఎర్రే ఉంది. సో హియర్ ఇఫ్ యూఆర్ సీయింగ్ దిస్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్, బిజినెస్, దీస్ ఆర్ ఆల్ ఇన్ ది ఆబ్జెక్ట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్ లోపల మనకి ఎన్ని మెయిన్ పారామీటర్స్ ఉన్నాయి? ఫిక్షన్ అనేటువంటి ఒక పారామీటర్ ఉంది, నాన్ ఫిక్షన్ ఒకటి ఉంది, బిజినెస్ అనేటువంటి ఒక పారామీటర్ ఉంది.
3 పారామీటర్స్, రైట్? సో సిమిలర్ ఇక్కడ జనరేస్ లోపల ఎన్ని అరేస్ ఉన్నాయి అంటే లైక్ అరే లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ అరే? సేమ్ ఫిక్షన్ నాన్ ఫిక్షన్ ఫిక్షన్ అనేటువంటి ఒక అరే, నాన్ ఫిక్షన్ అనేటువంటి ఒక అరే, బిజినెస్ అనేటువంటి ఒక సారీ, ఫిక్షన్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్, నాన్ ఫిక్షన్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్, బిజినెస్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్, 3 ఆబ్జెక్ట్స్ అనేటువంటి ఈ అరేలో ఉన్నాయి. సో నౌ ఈ 3 ప్రాపర్టీస్ని 3 అరేస్ కింద కన్వర్ట్ చేయడం, ఒక ఆబ్జెక్ట్ని అరే కింద కన్వర్ట్ చేయాలి. విచ్ ఆపరేటర్ వి కెన్ ప్లగ్ అనేటువంటి ఆపరేటర్ని యూస్ చేయొచ్చు. సో లెట్ మీ సే ఐఎమ్ ఇనిషియేటింగ్ వన్ వేరియబుల్ సంథింగ్ లైక్ గ్రూప్, వేర్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. గ్రూప్ అనేటువంటి వేరియబుల్ యొక్క అవుట్పుట్ మిస్సింగ్ బాడీ ఎక్స్ప్రెషన్, రైట్? సో లోడ్ అవ్వలేదు, ఫైన్. ఈ గ్రూప్ అనేటువంటి దాని యొక్క ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫిక్షన్ అది ఇవి ఉన్నాయి కదా, సో డైరెక్ట్లీ వీ కెన్ అప్లై ది ప్లగ్. సో లెట్ మీ టేక్ ది స్నిప్ ఆఫ్ ఇట్. So on this, if we are observing here on the snippet, this is the key and this is the respective value. So similarly మనకి ఫిక్షన్ అనేటువంటి ఒక కీ ఉంది, దాని రెస్పెక్టివ్ వాల్యూ పేర్, నాన్ ఫిక్షన్ అనేటువంటి కీ దాని రెస్పెక్టివ్ వాల్యూ పేర్, అండ్ బిజినెస్ అనేటువంటి కీ దాని రెస్పెక్టివ్ వాల్యూ పేర్. ఆన్ దిస్ ఇఫ్ ఐఎమ్ అప్లయింగ్ ద ప్లగ్ అనేటువంటి ఆపరేటర్ని అప్లై చేస్తే అండ్ ఐఎమ్ ఇటరేటింగ్ ద ఆబ్జెక్ట్ హియర్, 3 ఆబ్జెక్ట్స్ అనేటువంటివి ఇటరేట్ అయ్యాయి. సో దీంట్లో నాకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? నేమ్ కావాలి. అండ్ ఆన్ దిస్ నేమ్ ఇక్కడ ఫిక్షన్ అనేటువంటి వాల్యూ ఉంది. సో నాకున్నటువంటి స్నిప్పెట్లో ఆ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అనేటువంటివి, అంటే ఫిక్షన్ అనేటువంటిది, నాన్ ఫిక్షన్, బిజినెస్ అనేటువంటివి కీ లొకేషన్లో ఉన్నాయా, వాల్యూ లొకేషన్లో ఉన్నాయా? కీలో ఉన్నాయి. కీ లొకేషన్. సో హౌ ఐ కెన్ కాల్ దిస్ హియర్? key, కీ అని చెప్పేసి కాల్ చేయొచ్చు. సో ఇఫ్ ఐఎమ్ కాలింగ్ కీ, సో యూఆర్ సీయింగ్ డైనమికల్లీ మనకి ఫిక్షన్, నాన్ ఫిక్షన్, బిజినెస్ అనేటువంటివి వచ్చాయి. సో నెక్స్ట్ నాకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఏంటి? ఇందులో ఆదర్స్ అనేటువంటిది కావాలి. సో హియర్ ఇన్ దిస్ ఆదర్స్, ఈ ఆదర్స్కి సంబంధించింది ఇప్పుడు కీలో ఉందా, వాల్యూలో ఉందా? నా రిక్వైర్మెంట్ అంతా కూడా వాల్యూలో ఉంది. సో Value. ఇఫ్ ఐఎమ్ సేయింగ్ వాల్యూ, వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గెటింగ్ ద రెస్పెక్ట్ ఆదర్స్. ఫిక్షన్కి సంబంధించినటువంటి వాల్యూ అంతా కూడా మనకి రావడం జరిగింది, అలాగే నాన్ ఫిక్షన్కి సంబంధించిన వాల్యూ అండ్ బిజినెస్కి సంబంధించిన వాల్యూ అనేటువంటిది రావడం జరిగింది. కానీ ఈ వాల్యూ లోపల నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ఓన్లీ ద లిస్ట్ ఆఫ్ దోస్ ఆదర్స్. ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ ది టైటిల్ జెండర్, రైట్? ఓన్లీ ఐ వాంట్ ఆదర్ లిస్ట్ ఓన్లీ. సో వాట్ ఐ కెన్ డూ హియర్? ఓకే, సో దీంట్లో నేను పిక్ చేయాల్సింది ఏంటి? ఆదర్ని పిక్ చేయాలి, వాల్యూ డాట్ ఆదర్. ఆల్ రైట్, డన్. నేమ్ అవసరం కాదు, కాబట్టి ఓకే. ఎస్, యా, స్టిల్ ఇప్పుడు ఈ వాల్యూ డాట్ ఆర్డర్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏవైనా చేంజ్ చేస్తారనుకోండి, అంటే నేమ్ని ఫస్ట్ నేమ్ అని, బర్త్ ఇయర్నేమో బేస్డ్ ఆన్ సమ్ కరెంట్ ఇయర్ మీద ఏజ్ కింద క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ఎలా కంటిన్యూ అవుతారు? ఓకే, ద రిక్వైర్మెంట్ ఈస్ ఈ పర్టికులర్ అరే నేమ్ బదులు మనకి కీ నేమ్ ఫస్ట్ నేమ్ అని రావాలి, బర్త్ ఇయర్ బదులు సమ్ బేస్డ్ ఆన్ కరెంట్ ఇయర్ వాళ్ళ యొక్క ఏజ్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాప్ ఇక్కడ నుంచి మ్యాప్ ఆపరేటర్ అప్లై చేస్తారు. ఎందుకు? ఈ రెస్పెక్ట్ ఎరే అనేటువంటి దాని మీద ఇటరేట్ చేయాలి. సో వీ నీడ్స్ టు టేక్ ఏ కంట్రోల్ ఆన్ దిస్ ఎరే. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఎనీ డౌట్స్ ఆన్ దిస్? No. ఎస్ ఎస్. Others, I can't hear you. Is it Yes, clear? It's clear. Yes.
రైట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, దీంట్లో రిక్వైర్మెంట్లో చిన్న మిస్టేక్ ఉంది. డిస్కౌంట్ లుకప్లో ఓన్లీ మీకు 1 and 2 అనేటువంటి ఫీల్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఐడి 3కి సంబంధించి డిస్కౌంటెడ్ అమౌంట్ అనేది ఇవ్వలేదు. సో జస్ట్ యూ కెన్ యాడ్ దెమ్ లైక్ సమ్ 3కి ఒక 100 రూపీస్ డిస్కౌంట్ అని చెప్పేసి. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఆన్ ఫ్రైడే, మనకి ఈ డిస్కౌంటెడ్ అంటే ఓవరాల్ దాంట్లో నుంచి ఈ అమౌంట్ అనేటువంటి తీసేస్తే ఎంత అమౌంట్ ఉంటే అంత, నాట్ ఎగ్జాక్ట్లీ ఈ వాల్యూయే రావాలని రూల్ లేదు. సో వాట్ ఎవర్ ద అమౌంట్, ఓకే. సో అది చిన్న రిక్వైర్మెంట్ ఇష్యూ ఉంది, బట్ స్టిల్ let us try to do this one. So here is the input for this particular example, and this is the expected output. All right. Just let me take the beautified input. Okay, so here we have a products. ఆ products లో మనకి ID1 దాని రెస్పెక్ట్ టు ప్రైస్, ID2 దాని రెస్పెక్ట్ టు ప్రైస్, ID3 దాని రెస్పెక్ట్ టు ప్రైస్ అనేటువంటి. అండ్ ద డిస్కౌంట్ లుకప్ హియర్ ఫర్ ద వన్, you can give some 100 rupees discount on this, and for the ID2 you can give up to 200 rupees, and for the ID3 you can give up to 100 rupees. Okay, so let's take like for the ID3 you are giving some 100 rupees discount. So now what is expected? The expected is I needs to get a list of discounted products. Discounted products అనేటువంటి ఆబ్జెక్ట్ లోపల ఒక లిస్ట్ అనేటువంటిది, అరే లిస్ట్ అనేటువంటిది కావాలి. ఇందులో ID1 నేమ్, ప్రైస్, దానితో పాటు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత అమౌంట్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ID1కి ప్రైస్ ఎంత, 1200 రూపీస్. దీని యొక్క డిస్కౌంట్ లుకప్ అంటే ఈ ID1కి మ్యాచ్ అయ్యేటువంటి వాల్యూ ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ అనేటువంటిది డిస్కౌంట్ ఇవ్వచ్చు. సో 100 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత ప్రైస్ అనేటువంటిది మనకి డిస్కౌంటెడ్ అనే కీలో రావాలి. అంటే లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1200 అనేటువంటిది తీస్తే ఇక్కడ మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు 1100 రూపీస్ రావడం జరుగుతుంది. సిమిలర్లీ ఫర్ ద అదర్ keys as well. This is what the requirement. Is the requirement clear? Yes. Yes. So now tell me, what are the steps you do follow in order to achieve this requirement? Good products. Correct. Map. So we need to apply the map. Map. దేని మీద అప్లై చేయాలి? పేలోడ్ మీద. Payload. పేలోడ్ మీద డైరెక్ట్ మ్యాప్ అప్లై చేయాలి. కాదు సార్, payload dot products పైన మ్యాప్ అప్లై చేయండి. Yes. Products, yeah. Payload dot products. We Products. can apply the map operator, right? Oh. Next, Iteration. we can iterate. So in this, so let me iterate the ID. How I can pick this? The value for this ID. ఎలా పిక్ చేయాలి? Item dot. Item dot ID. ID. So if you want to have a customized parameter, you can keep that. As of now, I'm not keeping. So ID and name. So this is from the item again, item dot name. And we have price, item dot price. So I need a value now after the discount. Discounted అనే దాని మీద ఇక్కడ ఈ రెస్పెక్టివ్ వాల్యూ అనేటువంటిది రావాలి. రైట్. సో ఇప్పుడు ప్రజెంట్ ఎరైని మొత్తం ఇటరేట్ చేస్తాం. దాంట్లో ఉన్నటువంటి ఐడి, నేమ్, ప్రైస్ అనేటువంటివి కంట్రోల్ తెచ్చుకున్నాం ఆల్రెడీ. సో హియర్ వీఆర్ సీయింగ్ ది ఎగ్జాక్ట్ అవుట్పుట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ డిస్కౌంటెడ్ ప్రొడక్ట్స్ అనేటువంటి ఆబ్జెక్ట్ రావాలి అనుకోండి. సో వాట్ ఐ కెన్ డూ డైరెక్ట్లీ, ఐ కెన్ యాడ్ discounted products, and here I am having this logic. Fine. So this is what your requirement. ఇక్కడ మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ అనేటువంటిది ఉంది.
సో ఇందులో మనకి మిస్ అవుతున్నటువంటి ఏకైక ఫీల్డ్ ఏంటి? ఈ డిస్కౌంటెడ్ అనేటువంటి ఫీల్డ్. ఆర్ వి గుడ్ టిల్ దిస్ పాయింట్? Yes, sir. రైట్. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ని తెచ్చుకోవడానికి స్టెప్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ప్రైస్ ID1 అనేటువంటిది ఉంది. ID1 ప్రైస్ 1200. ఆ ID1 యొక్క డిస్కౌంట్ అనేటువంటిది వేరొక ఆబ్జెక్ట్లో ఉంది, విచ్ ఇస్ డిస్కౌంట్ లుకప్. ఈ పర్టికులర్ ఐటెంలో అంటే ఇక్కడ ఇటరేషన్ జరుగుతున్నప్పుడు ఏ రెస్పెక్టివ్ ఐడి అయితే ఉందో, ఇక్కడ ఈ పర్టికులర్ దాని దగ్గర ఈ ఎగ్జాక్ట్ ఫస్ట్ ఇటరేషన్లో మనకి ID1 అనేటువంటిది ఉంది. ఈ ID1ని మనం ఇక్కడ డిస్కౌంట్ లుకప్ నుండి దాని రెస్పెక్టివ్ వాల్యూ అనేటువంటిది ఫస్ట్ తెచ్చుకోవాలి. ఓకే. సో తెచ్చుకున్న తర్వాత మనం ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్లో నుండి ఈ అమౌంట్ని మైనస్ చేస్తే మనకి ఆ వాల్యూ అనేటువంటిది వస్తుంది. దట్ ఈస్ వాట్ ద బేసిక్ ఐడియా. ఈ ID1ని ఈ ఐడి ఎక్కడ ఉన్నటువంటి ID1 తోటి ఎలా మ్యాచ్ చేయాలి? ఓకే. సో వేర్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ దిస్ వన్, దీని యొక్క లొకేషన్ ఏంటి? మనకి పేలోడ్ లోపల డిస్కౌంట్ లుకప్ లోపల మనకి ఈ 1 2 3 కేటగిరైజేషన్ అని ఉంది. సపోజ్ ఇఫ్ ఐఎమ్ కాలింగ్ పేలోడ్ డాట్ డిస్కౌంట్ లుకప్, పేలోడ్ డాట్ డిస్కౌంట్ లుకప్ అని కాల్ చేస్తే నాకు ఏమొస్తుంది? అక్కడ ఉన్నటువంటి 1 2 3 అనేటువంటి సెట్ ఎక్కడ ఇటరేట్ అయింది, ఇక్కడ ఇటరేట్ అయింది, ఇన్ ద అదర్ ప్లేస్ ఆల్సో ఇట్ గాట్ ఇటరేటెడ్. ద రీజన్ ఈస్ హియర్ ఇస్ ఐఎమ్ పికింగ్ ఫ్రమ్ ది పేలోడ్. పేలోడ్లోంచి డిస్కౌంట్ లుకప్ యొక్క సెట్ ఆబ్జెక్ట్ని తెచ్చుకుంటున్నాను అంతే. సో ఆబ్వియస్లీ ఇక్కడ మ్యాప్ అనేటువంటి 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది కాబట్టి 3 లొకేషన్లో ఇటరేట్ అయింది. ఓకే. సో ఇక్కడ ఏం చేయొచ్చు నేను? ఐ కెన్ అప్లై ఫిల్టర్ ఆబ్జెక్ట్. ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనేటువంటిది అప్లై చేయొచ్చు. ఎందుకు ఫిల్టర్ ఆబ్జెక్ట్? ఎందుకంటే ఈ పేలోడ్ డాట్ డిస్కౌంట్ లుకప్ యొక్క అవుట్పుట్ డేటా టైప్ ఏంటి? ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ మీదన నేను ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనేటువంటి ఆపరేటర్ అనేటువంటిది అప్లై చేయొచ్చు. ఈ ఫిల్టర్ ఆబ్జెక్ట్ ఎక్కడ పైన ఉన్నటువంటి ఐటమ్ డాట్ ఐడి. సో లెట్ మీ టేక్ స్నిపెట్ ఆఫ్ దిస్ వన్. సో దాని కీకి మ్యాచ్ చేసుకోవాలి, వాల్యూకి మ్యాచ్ చేసుకోవాలి అనే దాన్ని చూసుకొని, సో హియర్ యూ కెన్ డూ దట్. ఓకే. సో నా ఇది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు. ఓకేనా? సో మీరు లాజిక్ రాసేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఓకే, సో ఇది కీ అనేటువంటిది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఐటమ్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు కీ అనేటువంటిది మ్యాచ్ చేసుకోవచ్చు. సో పేలోడ్ డాట్ డిస్కౌంట్ లుకప్ ఫిల్టర్ ఆబ్జెక్ట్. ఈ ఫిల్టర్ ఆబ్జెక్ట్లో ఐటమ్ డాట్ ఐడి, ఐటమ్ డాట్ ఐడి అంటే మీకు సమ్ అరౌండ్ 1 అనేటువంటి వాల్యూ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 1 అనేటువంటి వాల్యూ పిక్ అవుతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు సో ఈ పర్టికులర్ వాల్యూకి మ్యాచ్ చేయాలి మనం. ఇది కీకి ఈక్వల్ ఉందా, ఇది కీలో ఉందా, 1 అనేటువంటిది వాల్యూలో ఉందా? కీలో ఉంది. ఐటమ్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు కీ. ఓకే. సో నా ఐటమ్ డాట్ ఐడి ఇక్కడ ఉన్నటువంటి దీని యొక్క డేటా టైప్ ఏంటి? అదే సిమిలర్ ఈక్వల్ టు పెట్టాలి. ఇక్కడ మనం ప్లేస్ చేయాల్సింది ఏంటి? సిమిలర్ ఈక్వల్ టు అనేటువంటిది ప్లేస్ చేయాలి. ఆల్ రైట్. ఆర్ వి గుడ్ టిల్ దిస్ పాయింట్? సో ద రీజన్ ఈస్ ఐటమ్ డాట్ ఐడి అనేటువంటిది 1 విచ్ ఇస్ ద నెంబర్, బట్ ఎక్కడ ఉన్నటువంటి డిస్కౌంటెడ్ ఐడిలో ఉన్నటువంటి 1 అనేటువంటిది స్ట్రింగ్. సో వెన్ యూ ఆర్ కంపేరింగ్ 2 డిఫరెంట్ థింగ్స్ యూ కెన్ యూజ్ ది సిమిలర్ ఈక్వల్ టు. సిమిలర్ ఈక్వల్ టు పెడితే నాకు ఏమైంది? ఆ రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్ అనేటువంటిది రావడం జరిగింది. సో 1కి 100 అనేటువంటి ఆబ్జెక్ట్ ఫిల్టర్ చేయగలిగాను. ఇక్కడ ID2కి మ్యాచ్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్ని ఫిల్టర్ చేయగలిగాను, 3కి మ్యాచ్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్. సో ఇక్కడ మీకు ఒక 100 ఉన్నా కానీ డైనమిక్గా జరుగుతుంది, రైట్? ఎక్కడ కూడా హార్డ్ కోడింగ్ అనేటువంటిది లేదు. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో నుంచి నాకు కావాల్సింది ఏంటి? ఓన్లీ వాల్యూ కావాలి. ఇప్పుడు ఏ ఆపరేటర్ అప్లై చేయాలి? values of. So on the whole thing I can apply the values of. ఆబ్జెక్ట్ లో నుంచి ఓన్లీ వాల్యూ అనేటువంటిది పిక్ చేస్తున్నాను. సో ఏం జరిగింది? 100 అనేటువంటి వాల్యూ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఈ 100 అనేటువంటిది వాల్యూస్ ఆఫ్ ఏంటో ఆబ్వియస్లీ ఆబ్జెక్ట్ లో నుండి ఒక వాల్యూని పిక్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? మీకు ఎర్రే వస్తుంది. సో ఎర్రే రావడం జరిగింది. కానీ ఈ డిస్కౌంటెడ్ అనేటువంటిది మీకు ఎర్రే కావాలా, స్ట్రింగ్ కావాలా? స్ట్రింగ్ వాల్యూ కావాలి. So when you are having an array and you want to convert into a string, what you can do? ఏంటది? Join by array to string and okay, right? So join by
give me a second, Understand. where exactly values of, ఓకే, ఇది ఇక్కడ ఎండ్ అవుతుంది. లెట్ మీ అప్లై ద జాయిన్ బై హియర్, జాయిన్ బై nothing. So that is a single value. So join by nothing. So I am getting the 100 discounted price అనేటువంటిది రావడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, ప్లస్ సేల్ ప్రైస్ ఈ 40 rupees. 1200లో నుంచి మనం ఈ 100 అనేటువంటిది రిమూవ్ చేయాలి. సో ఓవరాల్గా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు 100 రూపీస్ కదా, ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ 1200లో నుంచి 100ని రిమూవ్ చేయాలి. సో లెట్ మీ కట్ దిస్. అండ్ అగైన్ ఇక్కడ 1200 అనేటువంటి డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. ఇంటిజర్. ఇక్కడ మీకు స్ట్రింగ్ ఉంది. సో ఫస్ట్ ఈ రెండింటిని కూడా సిమిలర్ డేటా టైప్ కన్వర్ట్ చేయండి. సో దీనిని 100 ఉన్నటువంటి దాన్ని కన్వర్ట్ చేయాలంటే జస్ట్ స్ట్రింగ్ ని మనకి నెంబర్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్, అంటే ఓవరాల్ రిజల్ట్ మీద ఈ ఓవరాల్ ఒక పారాంథసిస్ పెట్టుకున్నాను. సో ఓవరాల్ వచ్చినటువంటి రిజల్ట్ 100, దీన్ని జస్ట్ యాజ్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో నౌ యు ఆర్ సీయింగ్ దిస్ 100, 200, 100 యాజ్ నెంబర్స్. ఈ ఓవరాల్ రిజల్ట్ని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఐటమ్ డాట్ ప్రైస్లో నుంచి ఐటమ్ డాట్ ప్రైస్ మైనస్ దిస్ పర్టికులర్ వాల్యూ. డన్. సో ఓవరాల్ 1200లో నుంచి మనకి ఇక్కడ ఉన్నటువంటి 100 అనేటువంటి తీసేస్తే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 1100. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ప్రైస్ అనేటువంటి సమ్ 300 అండ్ ఈ హెడ్ ఫోన్స్ ప్రైస్ సమ్ 1000 అనుకోండి. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది 1200, 100 అనేటువంటిది పోతే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 1100, 300, 200 వాల్యూ అనేటువంటిది పోతే ఆఫ్టర్ డిస్కౌంట్ ఇట్ ఈస్ 100 అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ 900. క్లియర్? సో ఇలా ఒక్కొక్క ఆపరేటర్ మీద మనకు అక్కడ వస్తున్నటువంటి రిక్వైర్మెంట్ బట్టి మనం దాని మీద ఏ ఆపరేటర్ అప్లై చేయాలి అనేటువంటిది స్టెప్ బై స్టెప్ అనేటువంటిది అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. డన్. ఎనీ డౌట్స్ టిల్ దిస్ పాయింట్? ఓకే. No, it's clear. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో డౌట్ ఉన్నవి? ఆల్ రైట్. సో లెట్ us learn few more operators. ఇంకొన్ని కొత్త ఆపరేటర్స్ అనేవి నేర్చుకుందాం. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆపరేటర్ ఏంటంటే కంటైన్స్. వాట్ ఈస్ దట్ ఆపరేటర్ నేమ్? కంటైన్స్. కంటైన్స్ అనేటువంటి ఆపరేటర్ యొక్క అవుట్పుట్ రిజల్ట్ ఏమిటి అంటే అది మనకి బులియన్ యొక్క రిజల్ట్ ఇస్తుంది. ఇక్కడ ఒక సెట్ కింద నేను ప్లేస్ చేశాను చూడండి, ఇవన్నీ కూడా బులియన్ రిజల్ట్ ఇచ్చేటువంటివి. కంటైన్స్ కానీ ఈజ్ ఎంప్టీ కానీ ఈజ్ ఈవెన్, ఈజ్ ఆడ్, ఈజ్ ఇంటిజర్, ఈజ్ డెసిమల్, ఈజ్ బ్లాంక్, ఎలాగో కంటైన్స్ యొక్క రిజల్ట్ కూడా మీకు ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది ఇస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి కంటైన్స్ అనేటువంటి ఆపరేటర్ని? ఒక చిన్న స్ట్రింగ్ అనేటువంటిది తీసుకోండి. పేలోడ్ డాట్ మెసేజ్ హలో వరల్డ్ అనేటువంటిది ఉంది. ఇఫ్ దిస్ కంటైన్స్ హలో వరల్డ్ కంటైన్స్, దీంట్లో మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అన్నటువంటి దాంట్లో క్యాపిటల్ హెచ్ అనేటువంటిది ఉంది. ఓకే, హలో వరల్డ్ కంటైన్స్ క్యాపిటల్ హెచ్. ఈ హలో వరల్డ్ అనేటువంటి స్ట్రింగ్లో హెచ్ అనేటువంటి లెటర్ అనేటువంటిది ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను. ఈజ్ ఇట్ కంటైన్స్ దిస్ పర్టికులర్ హెచ్? కంటైన్స్ అంటే జనరల్గా ఇంగ్లీష్ యొక్క మీనింగ్ ఏంటి? సంథింగ్ ఈజ్ ఇన్ దేర్ ఆర్ నాట్ అనేటువంటిదే కదా. సో ఇది పేలోడ్ డాట్ మెసేజ్ అంటే హలో వరల్డ్ కంటైన్స్, హలో వరల్డ్లో హెచ్ అనేటువంటిది ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను. సో ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇట్ విల్ రిటర్న్ ట్రూ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ స్మాల్ కేస్ హెచ్, సో ఇట్ ఈస్ నాట్ దేర్. ఇక్కడ మనకి ఇంక్లూడింగ్ లైక్ ఇది కేస్ సెన్సిటివ్ మనకి. సో ఆ పర్టికులర్ లెటర్ అనేటువంటిది లేకపోతే అది ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ సమ్ బి, హలో వరల్డ్లో నాకు బి అనేటువంటి లెటర్ లేదు, అందుకని చెప్పేసి నాకు అది ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఐఎమ్ సేయింగ్ సమ్ ఓ,
ఓ ఓ అనేటువంటిది ఉంది, అందుకని ఇది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. సిమిలర్లీ ఇప్పుడు మీకు ఒక స్ట్రింగ్ కాకుండా ఒక ఎరే ఉంది. సో ఈ ఎరే లోపల మీకు 1 2 3 4 5 అనేటువంటి నెంబర్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్. నౌ ఐఎమ్ ఆస్కింగ్, ఈజ్ ఇట్ కంటైన్స్ 1? why it is not reading? So payload.message. పేలోడ్ డాట్ మెసేజ్ అని ఉంది కదా. sorry, my bad. రైట్. సో ఈజ్ ఇట్ పేలోడ్ కంటెంట్స్ 1? ఈ 1 అనేటువంటిది మీకు ఎరే లోపల ఉందా? ఎస్, ఇట్ ఈస్ దేర్. సో ఇట్ ఈస్ రిటర్నింగ్ ట్రూ. ఇఫ్ యూ ఆర్ చెకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ నాట్ దేర్, ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఓకే, ఒక స్ట్రింగ్లో పర్టికులర్ లెటర్ కానీ లేదా ఒక పర్టికులర్ ఎరేలో ఒక కలెక్షన్లో ఒక పర్టికులర్ ఐటమ్ కానీ, సో దిస్ పర్టికులర్ ఐటమ్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్ అనేటువంటి మనం కంటెంట్స్ అనేటువంటి ఆపరేటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఇట్ విల్ మ్యాచ్ విత్ ద కీస్. కీస్ ద్వారా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మీకు ఈ అప్లికేషన్ స్ట్రింగ్స్ మీద కానీ ఎర్రేస్ మీద మాత్రమే వస్తుంది. సో ఈ ఒక ఎగ్జాంపుల్ అన్నటువంటి చెప్తాను. కలెక్షన్ మీద మనం ఎక్కువగా దీన్ని అప్లై చేస్తూ ఉంటాం. ఓకేనా? ఓకే. సో ఆన్ దిస్ పర్టికులర్ ఆపరేటర్ లెట్ us డూ దిస్ యాక్టివిటీ. ఒక ఎగ్జాంపుల్ అనేటువంటి చూసి దీని అప్లికేషన్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూద్దాం. హియర్ ఇస్ మై ఇన్పుట్. సో ఐఎమ్ హ్యావింగ్ ఏ ఇన్పుట్ డీటెయిల్స్ లైక్ ఎంప్లాయీస్ అనేటువంటి దాంట్లో ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఐఎమ్ హ్యావింగ్ ఏ నేమ్ సమలైజ్ అండ్ బాబ్, చార్లీ అనేటువంటి నేమ్స్ అనేటువంటి ఉన్నాయి. దీంట్లో ఈచ్ పర్సన్ హ్యావింగ్ దేర్ ఓన్ స్కిల్స్. సో దే ఆర్ హ్యావింగ్ ఏ స్కిల్స్ లైక్ his expertise in Java and MuleSoft and SQL. So if you are taking the second person, JavaScript and React. Third person is expertise in Java and Python. ఇప్పుడు నా రిక్వైర్డ్ అవుట్పుట్ ఏంటి అంటే, ఈ ఎంప్లాయీస్ అనేటువంటి ట్యాగ్ అనేటువంటిది జావా డెవలపర్స్ అనేటువంటి కీకి మనం మ్యాప్ చేసి ఎవరైతే జావాలో ఎక్స్పర్టైజ్ ఉన్నారో వాళ్ళ డేటాని మాత్రమే ఫిల్టర్ చేయాలి. ఓకే, సో సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద సెకండ్ పర్సన్, హీ ఈస్ నాట్ ఎక్స్పర్టైజ్ ఇన్ జావా, సో వాళ్ళు దాన్ని స్కిప్ చేస్తారు. దే ఫిల్టర్డ్ అవుట్ దట్ పర్టికులర్ ఎగ్జాంపుల్, దట్ పర్టికులర్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, ఇది రిక్వైర్డ్ అవుట్పుట్. ఈస్ ద రిక్వైర్మెంట్ క్లియర్? ఎస్. ఓకే, సో దీన్ని మీరు కంపేర్ చేసుకుంటే కనుక ఎర్లియర్ మనకి ఈ స్కిల్స్ ఎక్కడైతే సంథింగ్ లైక్ జావా ఇలా వచ్చింది మనకి. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎక్కడైతే జావా అనేటువంటిది ఉందో డైరెక్ట్గా దాని మీద ఫిల్టర్ అప్లై చేసి ఐటమ్ డాట్ స్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు జావా అంటే మీకు ఆ జావాకి సంబంధించిన వాళ్ళ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ అనేటివి డైరెక్ట్ వచ్చేసి. కాకపోతే ఇప్పుడు ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రింగ్ మీకు ఇక్కడ ఒక కలెక్షన్ అనేటువంటిది ఉంది. ఈ కలెక్షన్లో జావా అనేటువంటిది ఉందా లేదా చెక్ చేసుకుని మీరు దాన్ని ఫిల్టర్ చేయాలి. ఓకే, టెల్ మీ హౌ యూ కెన్ డూ దట్. చెప్పండి, ఎవరైనా ట్రై చేస్తారా? యూ కెన్ గైడ్ మీ సో దట్ ఐ కెన్ రైట్ ద స్క్రిప్ట్ హియర్. Using the cloud backups, so we need to start with the Java developers. ఓకే, Now we need to write that this is a map object. చెప్పండి. తర్వాత జావా డెవలపర్స్ వచ్చింది. జావా డెవలపర్స్ తర్వాత యూఆర్ జస్ట్ హ్యావింగ్ ఎన్ ఎరే. ఈ ఎరే అనేటువంటిది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఎరే ఏదైతే ఉందో దీని మీద మనం ఏ కండిషన్ అప్లై చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ డిజైర్డ్ అవుట్పుట్. To payload dot employees. పేలోడ్ డాట్ ఎంప్లాయీస్, Do not want to Map. మ్యాప్ ఆపరేటర్, map. Item. Item dot skills contains Java. ఐటమ్ డాట్ స్కిల్స్ Contains Contains Java. it will be double quote Java.
ఓకే. ఓ ఓకే, అయితే ట్రూ ఫాల్స్ వస్తుంది కదా. ఎస్. సో ఇక్కడ చెప్పండి. ఓకే లేదు లేదు Yeah. ఇక్కడ జరిగింది ఏంటో చూడండి. యు ఆర్ ఇటరేటింగ్ మ్యాప్ ఆపరేటర్. మ్యాప్ ఆపరేటర్ అనేటువంటిది ఏం చేస్తుంది? సో ఇట్ విల్ జస్ట్ టేక్ ద కంట్రోల్ ఆన్ ఈచ్ ఆబ్జెక్ట్. ప్రతి ఆబ్జెక్ట్ మీద కంట్రోల్ తీసుకుని అక్కడ దాని ఇటరేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో యూ హ్యావ్ టేకెన్ ద కంట్రోల్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్. సపోజ్ మీకు ఫస్ట్ ఇటరేషన్ ఏం జరుగుతుంది? ఫిల్టర్ చేయాలి మనం అక్కడ ఫిల్టర్. ఎస్. సో వీ నీడ్స్ టు అప్లై ద ఫిల్టర్. మ్యాప్ ఎందుకు చేయకూడదో చూద్దాం. పేలోడ్ డాట్ ఎంప్లాయీస్ అని కాల్ చేస్తాం. సో ఈ ఎంప్లాయీస్ దాకా పిక్ చేసుకుంటుంది. ఈ ఎంప్లాయీస్ని పిక్ చేసుకుని ఇక్కడి నుంచి ఈ అర్రే వరకు మనకి ఇటరేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో వెన్ యూ ఆర్ ఇటరేటింగ్ ద ఐటమ్, ఫస్ట్ ఏం చేస్తుంది? 0th ఇండెక్స్లో ఉన్నటువంటి ఐటమ్ని తీసుకుంటుంది. ఆ 0th ఇండెక్స్లో ఉన్నటువంటి ఐటమ్ లోపల మీకు స్కిల్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఐటమ్ డాట్ స్కిల్స్ అనేటువంటిది ఇటరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐటమ్ డాట్ స్కిల్స్ అనేటువంటిది కంటెంట్స్ జావా అని చెప్పి అడుగుతున్నారు. సో దిస్ ఐటమ్ డాట్ స్కిల్స్, దీంట్లో జావా ఉందా? ఎస్, ఇట్ ఈస్ దేర్. సో ఫస్ట్ దాంట్లో ఉంది, ట్రూ. సెకండ్ దాంట్లో లేదు, ఫాల్స్. థర్డ్ దాంట్లో ఉంది, ట్రూ. దాని యొక్క రిజల్ట్ అనేటువంటిది ఇటరేట్ అయ్యింది, రైట్? సో డూ యూ వాంట్ టు ఇటరేట్ ఆర్ ఫిల్టర్? ఫిల్టర్. 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 నవ్ యూ కెన్ సీ పేలోడ్ డాట్ ఎంప్లాయీస్ Yes. ఫిల్టర్. దేని మీద ఫిల్టర్ అప్లై చేయాలనుకున్నారు? దిస్ ఐటమ్ డాట్ స్కిల్స్. ఎక్కడైతే స్కిల్స్లో ఇట్ కంటైన్స్ జావా, ఐటమ్ డాట్ స్కిల్స్ కంటైన్స్ జావా. ఈ పర్టికులర్ దాంట్లో జావా అనేటువంటిది ఉంటే దాన్ని ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని ఫిల్టర్ చేయమని. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు జావా అనేటువంటిది ఇన్స్టెడ్ ఆఫ్ కలెక్షన్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ యాజ్ స్ట్రింగ్, స్ట్రింగ్ కింద మీకు ఉంటే కనుక దిస్ పర్టికులర్ థింగ్ ఐటమ్ డాట్ స్కిల్స్, ఇక్కడ మీరు ఇన్స్టెడ్ ఆఫ్ కంటెంట్స్ మీరు ఏం అప్లై చేసుకోవచ్చు? ఈక్వల్ టు. ఈక్వల్ టు కూడా మనం Yeah. అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా జావా అనేటువంటిది. ఓకే. అంటే ఇప్పుడు రెండు విధాలుగా వర్క్ అవుతున్నట్టు ఉంది. కంటెంట్స్ పెడితే ఈక్వల్ టు కానీ వర్క్ అవుతుంది, మిగతా ఎరే కూడా వర్క్ అవుతున్నట్టు ఉంది. అంటే మీరు కంటెంట్స్ పెట్టినప్పుడు ఈచ్ లెటర్ ఎగ్జాక్ట్గా అది ఈచ్ లెటర్ మ్యాచ్ అయితే తీసుకుంటుంది. సింగిల్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం స్ట్రింగ్ టు స్ట్రింగ్ కంపారిజన్ చేసుకోవచ్చు. అదే కనుక కలెక్షన్గా ఉన్నప్పుడు ఎక్కువ కంటెంట్స్ అనేటువంటిది అక్కడ ఆ రెస్పెక్టివ్లో చూసుకుంటే కనుక ఈచ్ లెటర్ మన స్ట్రింగ్ మీద కూడా కంటెంట్స్ అప్లై అవుతుంది కదా. సో ప్రతి లెటర్ అక్కడ ఉంది కాబట్టి మనకి అప్పుడు కూడా చూపించింది, అంతే డిఫరెన్స్. అలాగే జావా స్క్రిప్ట్ లో కూడా జావా ఉన్నది కదా. సో ఇక్కడ కంటెంట్స్ పెట్టినప్పుడు అంతకుముందు మనకి పేలోడ్ లో జావా స్క్రిప్ట్ ఉంది కదా, సో దాంట్లో కూడా జావా. కంటెంట్స్ అనేటువంటిది అర్రే మీద పెట్టినప్పుడు వర్డ్ మొత్తం మ్యాచ్ అవ్వాలండి. ఓన్లీ వర్డ్లో ఉన్న హాఫ్ మ్యాచ్ అయితే సరిపోదు. ఓకే. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మొత్తం వర్డ్ మొత్తం సెట్ చేస్తారు కదా, కంప్లీట్ వర్డ్ యాజ్ కంప్లీట్ యూనిట్ వర్డ్ అంతేనా? ఎగ్జాక్ట్ గా ఉండాలి. సో కేస్ సెన్సిటివ్. సో అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఒక్కసారి చూడండి. సో కంటెంట్స్ బట్టి అది దొరుకుతాయి. రెండిటికి డిఫరెన్స్ చెప్తాను చూడండి ఒకసారి. ఈజ్ ఈక్వల్ టు దీనికి. ఓకే. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ చూడండి. ఐటమ్ డాట్ స్కిల్స్, ఈ ఐటమ్ డాట్ స్కిల్స్లో కంటెంట్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ జావా అని ఇచ్చాం. సో హియర్ యు ఆర్ సీయింగ్ ఏ స్ట్రింగ్ జావా అనేటువంటిది అండ్ జావా స్క్రిప్ట్ అండ్ జావా. సో హియర్ ద ఐటమ్ డాట్ స్కిల్స్ ఈజ్ ఎ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్లో మీకు జావా అనేటువంటి లెటర్స్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకుంటుంది. వెన్ యు ఆర్ అప్లయింగ్ ఏ కంటెంట్స్, సో ఈజ్ దోస్ మ్యాచింగ్ క్యారెక్టర్స్ ఆర్ దర్. ఇక్కడ జావా అనేటువంటి
జావా అనేటువంటి మ్యాచింగ్ క్యారెక్టర్ ఉందా లేదా అనేటువంటిది ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో చెక్ చేసుకుంటుంది. సో హియర్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ జావా అనేటువంటిది ఇది ఇక్కడ జావాలో ఉంది, జావా స్క్రిప్ట్లోనూ ఉంది, ప్రతి చోట ఉంది. సో యు ఆర్ సీయింగ్ దిస్ సెట్, రైట్? సో ఈ లెటర్స్ కలెక్షన్ అనేటువంటిది మాత్రం చెక్ చేసుకుంటుంది. సో వెన్ కమింగ్ టు ఎర్రేకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద సిమిలర్ ఎగ్జాంపుల్ అండ్ సిమిలర్ లాజిక్ ఆన్ దిస్ పర్టికులర్ ఇన్పుట్, రైట్? సో ఈ పర్టికులర్ ఇన్పుట్లో కనుక చూసుకుంటే ఓన్లీ ద వర్డ్, సో ఈ కంప్లీట్ ఎంటైర్ వర్డ్. వర్డ్ అనేటువంటిది ఈ కలెక్షన్లో ఉందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా అనేటివి మాత్రమే చెక్ చేసుకుంటుంది. ఓకే, అది ఇది డిఫరెన్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రింగ్ ఆ మ్యాచింగ్ స్ట్రింగ్స్ ఉన్నాయా లేవా అనేటువంటిది. ఇక్కడ ఇది అర్రేకి వచ్చేటప్పటికి ఎంటైర్ ఆ వర్డ్ మొత్తం యాజ్ ఎ స్ట్రింగ్ ఉందా లేదా అనేటువంటిది. ఇఫ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ ఇట్ విల్ నాట్ కన్సిడర్ దట్ వన్. ఓకే, ఎస్. ఎనీ డౌట్స్ ఆన్ దిస్? No. ఓకే, మ్యాక్సిమం ఈ కంటెంట్స్ అనేటువంటి ఆపరేటర్ని ఫిల్టర్లో యూస్ చేస్తారు ఎక్కువగా. ఫిల్టర్ సంథింగ్ ఒక ఎర్రేలో ఉందా లేదా అనేటువంటి దాని మీద ఎక్కువ అప్లికేషన్ అనేటువంటిది వస్తుంది. దిస్ ఈస్ రిలేటెడ్ టు ది కంటెంట్స్ ఆపరేటర్. సో నెక్స్ట్ మనం ఇంకొన్ని ఆపరేటర్స్ అనేటువంటివి చూద్దాం, చిన్న చిన్న ఆపరేటర్స్ ఇవి. వేర్ యూ విల్ గెట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. మనకి ఇంటర్వ్యూలో ఎక్కువగా స్ట్రెస్ చేసేటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే రీప్లేస్ అని ఒకటి, ట్రిమ్, రివర్స్, సైజ్ ఆఫ్, రేంజ్, సీల్, ఫ్లోర్, ఇలాంటి కొన్ని ఆపరేటర్స్ గురించి అడుగుతారు. సో లెట్ us స్టార్ట్ విత్ ది ట్రిమ్ ఆపరేటర్. సో ఈ ట్రిమ్ ఆపరేటర్ ఒకటి, మనకి రివర్స్, ఇవన్నీ కూడా స్ట్రింగ్కి సంబంధించిన ఆపరేషన్స్. ఇప్పుడు ఎర్రే మీద మనం ఏమేమి ఆపరేటర్స్ అప్లై చేస్తున్నాం, లైక్ ఫిల్టర్ అని చెప్పేసి, తర్వాత మ్యాప్ ఆపరేటర్ అని, తర్వాత డిస్టింక్ట్ బై, ఆర్డర్ బై, గ్రూప్ బై, లేకపోతే జాయిన్ బై అనేటువంటి ఒక ఆపరేటర్, ఇలా సమ్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్, ఇవన్నీ కూడా మనం ఎర్రేస్ మీద, అంటే ఎర్రేస్ మీద కంట్రోల్ తీసుకోవడానికి లేదా ఎర్రేస్ మీద కొన్ని ఆపరేషన్స్ అనేవి చేయడానికి మనం యూస్ చేస్తున్నాం. సిమిలర్గా ఒక స్ట్రింగ్ని కంట్రోల్ చేయడానికి, ఒక స్ట్రింగ్ మీద కొన్ని ఆపరేషన్స్ చేయడానికి మనకి ట్రిమ్ అనేటువంటివి, రివర్స్ అనేటువంటి ఆపరేటర్స్ ఎలా యూజ్ అవుతాయి చూద్దాం. Suppose for example, you have a simple string. That string is some Sai Krishna. And you are getting this, some starting కొన్ని స్పేసెస్ అండ్ ఎండింగ్లో కొన్ని ఎక్స్ట్రా స్పేసెస్ అనేవి రావడం జరుగుతుంది. నౌ యూ హ్యావ్ ఏ రిక్వైర్మెంట్ సంథింగ్ లైక్ ఎక్కడైతే మీకు స్టార్టింగ్ ఎడిషనల్ స్పేసెస్ ఉన్నాయో అండ్ ఎండింగ్లో ఎడిషనల్ స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసెస్ అనేవి రిమూవ్ అయిపోవాలి. ఆ రిమూవ్ అవ్వడానికి ఎలా రిమూవ్ చేస్తారు అనే దానికి అడుగుతారు. ఆ స్ట్రింగ్ మీద కంట్రోల్ చేసుకోవడానికి మీకు ఉన్నటువంటి ఆపరేటర్ ఏంటంటే ట్రిమ్ ఆఫ్ పేలోడ్. సో హియర్ యూ కెన్ సీ మై పేలోడ్ ఈస్ దిస్ పర్టికులర్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ మీదన ఉన్నటువంటి స్టార్టింగ్ ఎడిషనల్ స్పేసెస్, ఎండింగ్ ఎడిషనల్ స్పేసెస్ రిమూవ్ చేయడానికి మనకి యూజ్ అయ్యేటువంటి ఆపరేటర్ ట్రిమ్. ఇఫ్ మిడిల్లో కనుక మీకు ఏమైనా స్పేసెస్ ఉంటే కనుక అది మీకు ఈ ట్రిమ్ అనేటువంటి ఆపరేటర్ కంట్రోల్ అనేటువంటి చేయదు. ఓన్లీ స్టార్టింగ్ స్పేసెస్, ఎండింగ్ స్పేసెస్, ఏవైనా ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే అది మాత్రమే కంట్రోల్ చేస్తుంది. నా ఇఫ్ సపోజ్ దిస్ పర్టిక్యులర్ సాయి కృష్ణ ఈస్ కమింగ్ ఇన్ సమ్ నేమ్ అనేటువంటి కీలో కనుక మీకు ఆ పర్టికులర్ వాల్యూ కనుక వస్తే దీనికి అకార్డింగ్లీ నా యొక్క స్క్రిప్ట్ అనేటువంటిది ఎలా చేంజ్ అవుతుంది, payload.name. payload.name. Are we good till this point? Others, is it clear? Yes, clear. Right. So the purpose of the trim operator can remove the starting and ending spaces. Starting and ending spaces ని రిమూవ్ చేయడానికి మనకి trim operator అనేటువంటిది యూస్ చేస్తాం. సో యూ హ్యావ్ అనదర్ ఆపరేటర్ లైక్ రివర్స్ అనేటువంటి ఆపరేటర్. కొన్నిసార్లు డైరెక్ట్గా మీకు రిక్వైర్మెంట్ ఎలా ఇస్తారంటే డీడబ్ల్యూఎల్ ఓపెన్ చేయమంటారు. ఈ డీడబ్ల్యూఎల్ ఓపెన్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ మీకు ఏముంటుంది, మెసేజ్ హలో వరల్డ్ అనేటువంటిది ఉంటుంది. ఈ హలో వరల్డ్లో జస్ట్ ఈ యొక్క వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని, ఈ యొక్క స్ట్రింగ్ని రివర్స్ చేయమని చెప్పేసి అంటారు. ఇక్కడ హలో వరల్డ్ ఉందిగా, దీన్ని రివర్స్లో రాయమని చెప్పేసి అంటారు. సో ఫర్ దట్ యూ నీడ్స్ టు యూజ్ ఏ ఆపరేటర్.
సంథింగ్ రివర్స్ అనేటువంటి ఆపరేటర్ యూజ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే, ఇది అడగడానికి వాళ్ళ రీజన్ ఏంటి అంటే, దిస్ ఈస్ నాట్ డైరెక్ట్లీ అవైలబుల్ ఇన్ ది కోర్ ఎలిమెంట్స్. మనకి డిడబ్ల్యూ కోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కోర్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ఆ కోర్ ఆపరేటర్స్లో మనకి డైరెక్ట్గా అవైలబుల్ ఉండదు. ఇట్ నీడ్స్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ ది స్ట్రింగ్స్ లైబ్రరీ. ఓకే, ఎర్రేస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ మా ఎర్రేస్ అని చెప్పి డిడబ్ల్యూ కోర్ ఎర్రేస్ అని చెప్పి అలా ఇంపోర్ట్ చేసుకున్నాము. సిమిలర్గా దీన్ని కొన్ని స్పెషల్గా స్ట్రింగ్స్ మీదనే అప్లై అయ్యేటువంటి స్ట్రింగ్ ఆపరేటర్స్ ఉన్నాయి, వాటిని స్ట్రింగ్స్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే కనుక మనం రాయాల్సిన హెడర్ ఏంటి? ఇంపోర్ట్ స్టార్ ఫ్రమ్ ఇంపోర్ట్ AW asterisk ఫ్రమ్ ఫ్రమ్ స్ట్రింగ్స్. సో యూ కెన్ డైరెక్ట్లీ సెలెక్ట్ ది స్ట్రింగ్స్, లేదు అంటే కనుక మీరు పూర్తిగా దాన్ని డిడబ్ల్యూ కోర్ స్ట్రింగ్స్ అని చెప్పి రాయొచ్చు. ఓకే, సో వెన్ యూ ఆర్ ఇంపోర్టింగ్ దిస్, సో నౌ దిస్ పర్టికులర్ ఆపరేటర్ రివర్స్ అనేటువంటి ఆపరేటర్ మీకు అవైలబుల్ ఉంటుంది. యూ కెన్ అప్లై దిస్ నౌ. ఓకే, ఆర్ వి గుడ్ ఆన్ దిస్ పాయింట్? ఎస్. ఎస్. సో నెక్స్ట్ దీని మీద అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ దర్ ఎనీ వే వేర్ యూ కెన్ డూ దిస్ వితౌట్ అప్లయింగ్ ది రివర్స్ ఆపరేటర్? ఈ రివర్స్ ఆపరేటర్ అనే దాన్ని అప్లై చేయకుండా మీరు దీన్ని అచీవ్ చేయగలరా? if you can iterate through the elements in the reverse way. చేయొచ్చు, కాకపోతే యూ డోంట్ నో రైట్. సో ఇన్పుట్ స్ట్రింగ్లో మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 క్యారెక్టర్స్ వచ్చాయి, 10 టైమ్స్ ఇటరేట్ చేశారు దీనికి రెస్పెక్ట్గా, నెక్స్ట్ కూడా మీకు 10 క్యారెక్టర్స్ ఉన్నటువంటి స్ట్రింగే వస్తుందని చెప్పి చెప్పలేం కదా. ఎనీ అదర్ వే? ఆలోచించండి. ఈ స్ట్రింగ్ని వేరే దాని కింద కన్వర్ట్ చేసి ఆర్డర్ మార్చి మళ్ళీ వేరే దాని కింద కన్వర్ట్ చేయడం, ఆ రకంగా ఏమైనా చేయొచ్చా? స్ప్లిట్ బై యూస్ చేసి అది అసెండింగ్ డిసెండింగ్ కంట్రోల్ చేయొచ్చు. ఒక కానీ నిమిషం. అసెండింగ్ డిసెండింగ్ దీనికి చేయలేం కదా. ఎస్, అసెండింగ్ డిసెండింగ్ కంట్రోల్ చేయలేం. ఇంకా ఓకే, సో దీనికి అప్లికేషన్ క్వశ్చన్ ఏంటంటే, మనకి రేంజ్ అనేటువంటి ఒక ఆపరేటర్ ఉంటుంది. ఈ ఆపరేటర్ రేంజ్. రేంజ్. సో ఫస్ట్ ఒక్కసారి రేంజ్ ఆపరేటర్ గురించి మనం డిస్కస్ చేసి, మీరు యువర్ ఆల్మోస్ట్ దేర్. సో ఇప్పుడు దీన్ని ఈ స్ట్రింగ్ని మనం ఎర్రే కింద కన్వర్ట్ చేయొచ్చు. ఆ ఎర్రే కింద కన్వర్ట్ చేసిన తర్వాత దాని ఆర్డర్ని రేంజ్ అనేటువంటి ఆపరేటర్ ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ రేంజ్ అనేటువంటి ఆపరేటర్ని ఎలా యూజ్ చేస్తాం ఒకసారి చూద్దాం. Suppose for example, you have a string something like this. Payload. Right. సో దీంట్లో మనకి రేంజ్ ఆపరేటర్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి అంటే, దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ తోటి మనం ఇలా ఎర్రే సింబల్లో దాన్ని కంట్రోల్ చేస్తాం. సో హియర్, సార్ ఒక్క నిమిషం, 1 సెకండ్ జస్ట్. హలో.
Yes, we can hear. Yes. Yes. So here, if you are అప్లయింగ్ ద రేంజ్ ఆపరేటర్, ఈ రేంజ్ ఆపరేటర్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అంటే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్స్ని బట్టి దాన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి కృష్ణ అనేటువంటి నేమ్ ఉంది. దీంట్లో ఇండెక్స్ పొజిషన్ అంటే ఏంటంటే దీని యొక్క లొకేషన్, ఈచ్ లొకేషన్ మనకి ఒక్కొక్క పొజిషన్ నెంబర్ తోటి అసోసియేట్ అయి ఉంటుంది. ఇక్కడ సాయి అనేటువంటి 3 ఫీల్డ్స్ తీసుకుంటే ఇక్కడ సాయికి సంబంధించిన ఫస్ట్ లెటర్. ఎప్పుడు ఇండెక్స్ పొజిషన్ అనేటువంటిది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం? 0. 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో దీని యొక్క లొకేషన్ ఏంటి అంటే సాయి కృష్ణ అనేటువంటిది 0 1 2 3 4 5 అనేటువంటిది అంతా స్టార్ట్ అవుతుంది. ఎస్కి తీసుకుంటే కనుక దాని లొకేషన్ ఇండెక్స్ పొజిషన్ 0, ఏకి ఇండెక్స్ పొజిషన్ 1, ఐకి ఇండెక్స్ పొజిషన్ 2. సిమిలర్ వే, ఇఫ్ ఐఎమ్ సేయింగ్ 0, ఇట్ ఈస్ పికింగ్ ది ఇండెక్స్ పొజిషన్ 0, ద రెస్పెక్టివ్ ఎలిమెంట్ 0 అనేటువంటి ఇండెక్స్ పొజిషన్ మ్యాచ్ అయినటువంటి దాన్ని మ్యాచ్ చేసుకుంటుంది ఇక్కడ. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ సమ్ 2 అనేటువంటి తీసుకుంటే సెకండ్ అనేటువంటి ఇండెక్స్ పొజిషన్లో ఉన్నటువంటిది ఏంటి, ఐ ఉంది. సో ఇట్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ లొకేషన్. నాట్ ఇన్ దిస్ వే, ఇఫ్ ఐ వాంట్ టు టేక్ సమ్ పర్టికులర్ రేంజ్ అనేటువంటి తీసుకోవాలంటే బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ పొజిషన్, ఇఫ్ ఐఎమ్ సేయింగ్ 0 to 5 అని చెప్తే కనుక అక్కడ 0కి ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్, ఆ పర్టికులర్ రేంజ్ ఉన్నంత వరకు అది మనకి క్యాప్చర్ చేసి రిటర్న్ చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? Yes. రైట్. సో దీంట్లో 0 to 6 అని చెప్పేసి అంటే కనుక ఆ పర్టికులర్ రేంజ్, ఇన్ కేస్ 0 to 10 అని చెప్పేసి అంటే కనుక అక్కడ ఉన్నటువంటి రేంజ్. ఇఫ్ ఐఎమ్ సేయింగ్ సమ్ 0 to 16, సో 0 to 16 అనేటువంటిది ఇక్కడ మనకి 0 నుండి 16 వరకు అంత స్ట్రింగ్ అనేటువంటిది లేదు. ఇక్కడ మ్యాక్సిమం ఉన్నటువంటిది సమ్ అరౌండ్ 10 రేంజ్ అనేటి వరకు ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ ద నల్. ఓకే. సో దీనిని మనం రివర్స్ చేయడానికి ఎలా యూస్ చేస్తామంటే ఇక్కడ ఒక సింటాక్స్ ఉంటుంది. టు రివర్స్ దట్ వీ హ్యావ్ -1 to 0. అంటే ఎండ్ ఏదైతే ఉందో ఆ ఎండ్ ఎప్పుడు కూడా మనం -1 అనేటువంటి రిప్రజెంటేషన్తో చూపిస్తాం. ఓకే. ఇఫ్ ఐఎమ్ సేయింగ్ 0 to -1, ఓకే. 0 అనేటువంటిది ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఆఫ్ ది స్ట్రింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. -1 అనేటువంటిది దాని యొక్క ఎండ్ అనమాట. ఎందుకు అంటే కనుక ఇప్పుడు ఒక పర్టికులర్ ఇన్పుట్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మీకు సాయికృష్ణ అనేటువంటిది సపోజ్ లెంత్ అనేటువంటిది మీరు క్యాలిక్యులేట్ చేసి ఆ 0 to 10 అంటే ఓవరాల్ స్ట్రింగ్ అనేటువంటిది పిక్ చేసుకుంది. నెక్స్ట్ వచ్చేటువంటిది సేమ్ లెంత్ ఉంటుందని చెప్పి రూల్ లేదు కదా. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఆ ఫైనల్ ఎండ్ వరకు నేను పిక్ చేసుకోవాలి అనే దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? -1. -1. సో 0 to -1 అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి నాకు ఎండ్ వరకు. కానీ ఇప్పుడు రివర్స్ చేయాలి అంటే దాన్ని ఏం చేయొచ్చు? -1 to 0. -1 to 0 అనేటువంటిది అప్లై చేయొచ్చు. ఓకే. సో ఈ రకంగా ఈ రేంజ్ అనేటువంటి ఆపరేటర్ ద్వారా మీరు డైరెక్ట్గా దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. సో లేదు అంటే కొన్నిసార్లు ఏమొస్తుంది అంటే నాట్ అండ్ డైరెక్ట్గా కాకుండా ఒక ఎర్రై లిస్ట్ కింద ఇస్తారు వాళ్ళు. ఆ ఎర్రై లిస్ట్ ఇచ్చి దాన్ని రివర్స్ చేసి స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయమంటారు. అప్పుడు ఆ ఎర్రై లిస్ట్ని మీరు సిమిలర్లీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ this particular payload dot message, let me say split by, ఓకే. సో వాళ్ళు ఇవ్వడమే డైరెక్ట్ మీకు అర్రే అనేటువంటిది ఇస్తారు. ఈ అర్రే అనేటువంటిది ఇచ్చి జస్ట్ దీన్ని రివర్స్ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయమని చెప్పేసి అంటారు. జాయిన్ చేసి అప్పుడు రివర్స్ చేస్తే అయిపోయింది. సో యూ కెన్ జాయిన్ చేసి దాన్ని చేసుకోవచ్చు. లేదు అంటే కనుక సో హియర్ ఆల్సో యూ కెన్ కంట్రోల్ ది ఇండెక్స్ రేంజ్. సో మనం దీనికి కూడా ఎర్రేకి కూడా మనం సేమ్ ఇండెక్స్ రేంజ్ అనేటువంటిది కంట్రోల్ చేయొచ్చు. సో హియర్ యూ ఆర్ హ్యావింగ్ ఎర్రే కలెక్షన్ ఆఫ్ లెటర్స్, రైట్? సో దీని యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేటువంటి 0, దీనిది ఫస్ట్, దీనిది సెకండ్, దీనిది థర్డ్, సేమ్ అప్లికేబుల్ టు హియర్ యాజ్. సో ఇక్కడ కూడా మీరు దాన్ని రేంజ్ అనేటువంటిది కంట్రోల్ చేసుకుని దాని తర్వాత మీరు దాన్ని జాయిన్ బై చేసుకోవచ్చు, లేదా జాయిన్ బై చేసుకుని రేంజ్ అనేటువంటిది కంట్రోల్ చేసుకోవచ్చు. క్లియర్? Yes. ఇప్పుడు మళ్ళీ జాయిన్ చేసినా అని వచ్చేస్తుంది. ఎస్, ఎనీథింగ్ ఈస్ ఫైన్. సో ఈ రేంజ్ అనేటువంటి ఆపరేటర్ మనకి ఈ రకంగా హెల్ప్ అవుతుంది.
సో వితౌట్ యూజింగ్ ది, ఎందుకంటే ఈ రేంజ్ ఆపరేటర్కి మీరు స్ట్రింగ్స్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆర్ వి గుడ్ టిల్ దిస్ పాయింట్? అంటే ఇది డైనమిక్ గా తీసుకుంటుంది -1 0 అంటే ఫస్ట్ లాస్ట్ కాబట్టి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ ద లెంత్ వీ కెన్ కంట్రోల్ దట్. అది దాని యొక్క లెంత్ ఎంతైనా అవనివ్వండి, మనం దాన్ని డైనమిక్గా కంట్రోల్ చేయొచ్చు. సో హియర్ వీఆర్ హ్యావింగ్ దిస్ పర్టికులర్ రేంజ్ ఆపరేటర్. ఇక్కడ వీ కెన్ కంట్రోల్ ద స్ట్రింగ్, లేదు అంటే అరే బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ పొజిషన్స్ మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పటి వరకు మీకు 4 ఆపరేటర్స్ రావడం జరిగినాయి ఈరోజు. వాట్ ఆర్ దోస్ ఆపరేటర్స్? కంటెంట్స్, నెక్స్ట్ Reverse. రివర్స్, రివర్స్, ట్రిమ్, రేంజ్. రేంజ్. సో రేంజ్ అనేటువంటి ఆపరేటర్ మీకు బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ పొజిషన్ యూ కెన్ కంట్రోల్ ఇట్. ట్రిమ్ అనేటువంటిది ఒక స్ట్రింగ్ మీద ఏవైనా ఎడిషనల్ స్పేసెస్ ఉంటే కనుక స్టార్టింగ్ అండ్ ఎండింగ్ స్పేసెస్ దాన్ని రిమూవ్ చేయొచ్చు. రివర్స్, యూ కెన్ reverse the string, and this reverse needs to be import from the strings అనేటువంటి ఒక లైబ్రరీ నుంచి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ యూ హ్యావ్ అనదర్ ఆపరేటర్ కంటెంట్స్ అనేటువంటి ఆపరేటర్ మీకు దాని యొక్క రిజల్ట్ ట్రూ ఫాల్స్ అనేటువంటిది రిటర్న్ అనేటువంటిది చేస్తుంది. ఓకే, సో ఏదర్ మీరు దాన్ని స్ట్రింగ్స్ మీద అప్లై చేయొచ్చు, లేదు అంటే కనుక అర్రే మీద అప్లై చేయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు రివర్స్ ఓన్లీ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మీద అప్డేట్ అవుతుంది అంటే కదా, ఓన్లీ స్ట్రింగ్ మీద మాత్రమే అప్లై చేయగలమండి. నాట్ ఎరే ఆఫ్ స్ట్రింగ్స్. దేని మీద కూడా రివర్స్ అప్లై చేయాలి, ఓన్లీ స్ట్రింగ్స్ మీద. స్పెసిఫికల్లీ దట్ ఈస్ డిజైన్ టు టేక్ ద కంట్రోల్ ఆన్ స్ట్రింగ్స్ ఓన్లీ. స్ట్రింగ్స్కి సంబంధించిన లైబ్రరీస్లో అది మనం ఇంపోర్ట్ చేసుకుని దాన్ని అప్లై చేయొచ్చు. అదే ఎరే ఆఫ్ స్ట్రింగ్స్ ని కంట్రోల్ చేయాలంటే మళ్ళీ మనం రేంజ్కి వెళ్ళిపోవాలి, అప్పుడే రివర్స్ చేయగలం. ఎరే ఆఫ్ స్ట్రింగ్స్ దాన్ని రేంజ్ ఆపరేటర్ అప్లై చేసుకుని దాన్ని రివర్స్ చేసుకో, కంట్రోల్ అనేటువంటి తీసుకోవచ్చు రేంజ్ తో. ఓకే, there is no other way. మనం ఓన్లీ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ ని రివర్స్ చేయొచ్చా? ఇప్పుడు హలో వరల్డ్ లో ఓన్లీ హలోని రివర్స్ చేయాలంటే చేయొచ్చండి. దాన్ని మల్టిపుల్ వేస్లో రేంజ్ అనేటువంటిది పిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ రేంజ్ అనేటువంటి తీసుకుని దాన్ని మాత్రం రివర్స్ చేయొచ్చు. ఓకే, అప్పుడు -1 వర్క్ నెంబర్ ఆఫ్ అవుతుంది. క్యారెక్టర్స్ తీసుకుంటే దాన్ని బట్టి చేసుకోవాలి. ఎస్, సో మైనస్ అక్కడ మల్టిపుల్ అప్లికేషన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ వేస్లో ఈ హలో వరల్డ్ అనేటువంటిది ఉంది. హలో వరల్డ్ ఉంటే కనుక దీంట్లో పేలోడ్ డాట్ మెసేజ్ హలో వరల్డ్. సో దీంట్లో ఓన్లీ హలో మాత్రమే కావాలి. ఫస్ట్ దీన్ని మీరు ఏం చేసుకోవచ్చు, యూ కెన్ స్ప్లిట్ ఎట్ హలో, స్ప్లిట్ బై ఓకే, అండ్ దెన్ హలో కింద తీసుకుని దీంట్లో యూ కెన్ పిక్ ది ఓన్లీ ద ఇండెక్స్ పొజిషన్ 0. సో హలో దీనికి ఓవరాల్గా దీనికి సంబంధించి ఇండెక్స్ పొజిషన్ 0 అనేటువంటి తీసుకోవచ్చు. ఓకే, సో దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే. సో లేదు అంటే కనుక డైరెక్ట్గా మీరు, సో యూ కెన్ స్ప్లిట్ దట్, లైక్ యూ కెన్ పిక్ ఓన్లీ 0 to some 5 రేంజ్ అండ్ దెన్ యూ కెన్ డైరెక్ట్గా దాన్ని రివర్స్ అనేటువంటిది అప్లై చేసుకోవచ్చు. అలా మల్టిపుల్ వేస్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ we have another operator that is something like replace అనేటువంటి ఆపరేటర్ మనకి, ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ సంథింగ్ విత్ అదర్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అనేటువంటిది ఉంది. మీకు వచ్చిన ఇంటర్వ్యూర్ ఏమన్నాడంటే, సో జస్ట్ రీప్లేస్ హలో విత్ హే అనేటువంటి సమ్ హెచ్యుఐ అనేటువంటి దాంతో రీప్లేస్ చేయమని చెప్పాడు. సో హౌ యూ కెన్ డూ దట్? యూ హ్యావ్ అన్ ఆపరేటర్ సంథింగ్ లైక్ రీప్లేస్. ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ సంథింగ్, సో మీరు దేన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు రీప్లేస్ హలో. ఓకే, సో యూ వాంట్ టు రీప్లేస్ హలో, దానిని విత్ సంథింగ్ అనేటువంటిది జస్ట్ విత్ అనేటువంటి దాంతో రీప్లేస్ చేయొచ్చు. ఓకే, సో రీప్లేస్ దేన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నారు అండ్ దేనితో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, సో ఐ వాంట్ టు రీప్లేస్ హలో విత్ సమ్ ఎంప్టీ స్ట్రింగ్, లేదు అంటే కనుక విత్ సమ్ హే. సో ఇన్ దిస్ వే యూ కెన్ టేక్ ఏ కంట్రోల్ ఆన్ ఈ స్ట్రింగ్ అండ్ యూ కెన్ రీప్లేస్. జనరల్గా ఈ రీప్లేస్ అనేటువంటిది ఏంటంటే ఎక్కడైనా
మ్యాచింగ్ క్యారెక్టర్స్, ఇలాంటి ఎక్స్క్లమేటరీస్ లేదా సింబల్స్, అలాంటి సింబల్స్ అనేవి కూడా ఎట్ ఎ టైం రీప్లేస్ చేయడానికి, అలాంటివి మనం రీప్లేస్ చేయడానికి ఈ పర్టికులర్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ ఎస్ రైట్. సో రీప్లేస్ పర్టికులర్ స్ట్రింగ్ విత్ దిస్ పర్టికులర్. సో దీనికి యాక్చువల్గా ఒక చిన్న అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. వీ విల్ బి హ్యావింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. దీన్ని రాజెక్స్ అంటూ ఉంటారు. ఓకే. సో ఒక స్ట్రింగ్ మ్యాచింగ్, ఒక పర్టికులర్ స్ట్రింగ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ హలో వరల్డ్ దీనితో పాటు సమ్ యాంపర్సెంట్, ఆస్ట్రిక్, ఇంకొన్ని సింబల్స్ ఏవో వచ్చాయి. సో దీంట్లో ఏంటంటే దే జస్ట్ ఆస్క్ యూ టు రిమూవ్ ఓన్లీ వేర్ ఎవర్ దీస్ ఎక్స్ట్రా, మీకు ఈ సింబల్స్ అనేటువంటివి వచ్చాయి, ఈ సింబల్స్ అన్ని కూడా రిమూవ్ చేసామని చెప్పేసి అన్నారు. సో ఇఫ్ యు ఆర్ సేయింగ్ రీప్లేస్, సో ఈ రీప్లేస్లో if you are taking this ampersand and then if you are replacing it, సో ఓకే. సో ఇలా మీరు ఓన్లీ యాంపర్సెంట్ ఒకటే ఉందనుకోండి, దాన్ని రీప్లేస్ చేయొచ్చు సింపుల్గా. కాకపోతే ఇక్కడ ఏంటి, అలాంగ్ విత్ ద యాంపర్సెంట్ యు ఆర్ హ్యావింగ్ యాస్ట్రిక్, సింబల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఈ నాన్ మ్యాచింగ్ ఇలాంటివన్నీ కూడా మనం ఎట్ ఏ టైం రీప్లేస్ చేయడానికి మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక స్ట్రింగ్ని మ్యాచ్ చేసుకోవడానికి మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో దాని అప్లికేషన్లో మీకు ఎక్కువగా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ వీ విల్ డిస్కస్. మన ర్యామల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అగైన్ అక్కడ మనకి ప్యాటర్న్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది, అక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు దీన్ని ఇన్ డెప్త్ చెప్పుకుందాం. ప్రస్తుతానికి రీప్లేస్ అనేటువంటిది యూ కెన్ రీప్లేస్ మ్యాచింగ్ స్ట్రింగ్ విత్ ద రిక్వైర్డ్ స్ట్రింగ్. క్లియర్? ఎస్ ఆల్రైట్. సో నౌ యూ హ్యావ్ సీన్ వన్ మోర్ ఆపరేటర్, దట్ ఈస్ రీప్లేస్. రీప్లేస్ అనేటువంటి ఆపరేటర్ మనకి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో దాన్ని మనం మ్యాచ్ చేయడానికి యూజ్ అవుతుంది. అదే వేరే దాంతో రీప్లేస్ చేయడానికి మనకు అది యూజ్ అవుతుంది. సో హియర్ యు ఆర్ హ్యావింగ్ రీప్లేస్, స్ట్రింగ్, రివర్స్ అనేటువంటి ఆపరేటర్స్ అండ్ వీ హ్యావ్ డన్ విత్ ది రేంజ్ ఆపరేటర్. సో నెక్స్ట్ ఇంకొక ఆపరేటర్, సో దట్ ఈస్ సైజ్ ఆఫ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్, రియల్ టైంలో ఎక్కువగా మనకి హెల్ప్ అయ్యేటువంటి ఆపరేటర్. ఓకే. సైజ్ ఆఫ్ అనేటువంటిది ఏంటంటే దాంట్లో ఓవరాల్గా మీకు దా ఇప్పుడు ఒక స్ట్రింగ్ అనేటువంటిది తీసుకుంటే ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కౌంట్ కావాలి, లేదా ఒక ఎర్రే తీసుకుంటే ఆ ఎర్రేలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి దాని యొక్క కౌంట్ కావాలి, లేదా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దాంట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి దాని యొక్క కౌంట్ అనేటువంటిది కావాలి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎన్ ఎర్రే సంథింగ్ లైక్ దిస్ 1 2 3 4 5 అండ్ ఇఫ్ ఐ వాంట్ టు జస్ట్ కౌంట్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ దర్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనం దాన్ని కంట్రోల్ అనేటువంటి తీసుకోవాలి. సో దట్ యూ కెన్ అప్లై బేస్డ్ ఆన్ ది ఆపరేటర్ విచ్ ఇస్ సైజ్ ఆఫ్. సైజ్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్లో మనకి ఓవరాల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో యూఆర్ సీయింగ్ 5 ఐటమ్స్ అనేటువంటి ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ 1 మోర్ ఐటమ్, సో 6 ఐటమ్స్ అనేటువంటిది ఉంది. సో దాని యొక్క ఓవరాల్ కౌంట్ అనేటువంటి తెలుసుకోవడానికి మీకు సైజ్ ఆఫ్ అనేటువంటి ఒక ఆపరేటర్ యూజ్ అవుతుంది. సిమిలర్లీ ఇఫ్ యు ఆర్ టేకింగ్ సమ్ స్ట్రింగ్, సో యూ కెన్ కౌంట్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ దర్. ఈ రెండిట్లో హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దర్. ఈ రెండిట్ల యొక్క పర్పస్లో మనం ఎక్కువగా సైజ్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇజ్ ఇట్ క్లియర్? ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ కానీ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ కానీ. ఎస్. సో ఇది ఎక్కువగా మనం రియల్ టైంలో అప్లై చేస్తూ ఉంటాం. సో ఐ థింక్ దిస్ యూ కెన్ అప్లై విత్ రెస్పెక్ట్ టు ద ఆబ్జెక్ట్ యాజ్ వెల్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ నేమ్ some Sai, so you are seeing the number of properties, and if I am adding one more property, సో you are seeing ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో దాని యొక్క సైజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కానీ ఇది ఎక్కువగా మీరు ఎర్రే మీద అండ్ స్ట్రింగ్స్ మీద ఎక్కువగా రియల్ టైంలో అప్లై చేస్తూ ఉంటారు. క్లియర్? ఎస్ రైట్. సో ద నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ ఎల్స్, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ payload dot name, ఐఎమ్ గెటింగ్ 3. కెన్ యూ టెల్ మీ వై ఐఎమ్ గెటింగ్ 3? పేలోడ్ నేమ్ అంటే సాయి వచ్చింది. సాయి సో సాయికి సంబంధించి సైజ్ అనేటువంటిది ఎంత అంటే కనుక 3 అనేటువంటిది రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఆపరేటర్ విచ్ వి యూజువల్లీ అప్లై మోస్ట్లీ ఆన్ ద స్ట్రింగ్స్. కొన్ని చోట్ల ఎర్రేస్లో మనం దీన్ని అప్లై చేస్తూ ఉంటాం. సో రీప్లేస్, స్ట్రింగ్లో ఏదైనా మ్యాచింగ్ ఉంటే అది రీప్లేస్ చేసుకోవడానికి. ట్రిమ్,
ఎక్కడైనా స్పేసెస్ ఉంటే కనుక అడిషనల్ దాన్ని రిమూవ్ చేసుకోవడానికి స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో. రివర్స్, యూ కెన్ రివర్స్ స్ట్రింగ్. సైజ్ యూ కెన్ అప్లై ఆన్ ఎనీథింగ్ అండ్ యూ విల్ గెట్ ఇంటీజర్. ద అవుట్పుట్ అనేటువంటిది మీకు జస్ట్ ఇంటీజర్లో వస్తుంది, అంటే బేసికల్లీ దాని సైజ్ ఎంత అనేటువంటి చెప్తుంది. అండ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ రేంజ్ ఆపరేటర్ వేర్ యూ కెన్ కంట్రోల్ స్ట్రింగ్ బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ పొజిషన్స్. లోవర్ ఆపరేటర్ యొక్క పర్పస్ ఏంటి? కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ లోవర్ లోవర్ కేస్కి. lower case, అప్పర్ అనేటువంటి upper case. ఆపరేటర్ యొక్క పర్పస్ Upper ఏంటి? case. కన్వర్ట్ అప్పర్ కేస్. కన్వర్ట్ ద అప్పర్ కేస్. సో మనకి ఇంకో రెండు ఆపరేటర్స్ ఉన్నాయి, సీల్ ఆఫ్, ఫ్లోర్ ఆఫ్. సీల్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్, ఫ్లోర్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్, ఇవన్నీ ఇప్పుడు మీరు స్ట్రింగ్స్కి సంబంధించిన ఆపరేటర్స్ చూస్తారు కదా. సీల్కి సంబంధించి మనకి నెంబర్స్కి సంబంధించి ఒక రెండు ఆపరేటర్స్. నెంబర్స్ మీద మీకు సమ్ చేయమని చెప్పేసి, లేదా సబ్ట్రాక్షన్ చేయమని చెప్పేసి ఇలా కొన్ని వేస్తూ ఉంటారు. సో దట్ యు ఆల్రెడీ సా. ఓకే, ఇంకొన్ని స్పెసిఫిక్గా అడిగేటువంటివి ఏంటంటే, ఒక నెంబర్ అనేటువంటిది ఇచ్చి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గెటింగ్ ఏ నెంబర్ సంథింగ్ లైక్ దిస్ 9.8. దీని యొక్క అప్కమింగ్ రౌండ్ ఫిగర్ లేదా దీనికి ముందున్నటువంటి ప్రీవియస్ రౌండ్ ఫిగర్ అనేటువంటివి క్యాప్చర్ చేయమని చెప్పేసి అడుగుతారు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ హ్యావింగ్ దిస్ పేలోడ్కి నెక్స్ట్ వచ్చేటువంటి రౌండ్ ఫిగర్ ఏంటి? 9.8కి నెక్స్ట్ వచ్చేటువంటి రౌండ్ ఫిగర్ ఏంటి? 9.9. 10. రౌండ్ ఫిగర్. రౌండ్ ఫిగర్స్ అనేటివి మనకి జస్ట్ ఇంటీజర్స్ ఉంటాయి, 10, 11, 12 అట్లా ఉంటాయి కదా. సో నెక్స్ట్ 9.8కి రౌండ్ ఫిగర్ 10, 9.8కి ప్రీవియస్ రౌండ్ ఫిగర్ 9. 9. ఓకే. సో పేలోడ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ సీల్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్ అనేది మీకు అప్కమింగ్ రౌండ్ ఫిగర్ని చెప్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 9.2 ఉంది, 9.2కి అప్కమింగ్ రౌండ్ ఫిగర్ ఏంటి? 10. 10. 9.1 కైనా అప్కమింగ్ రౌండ్ ఫిగర్ 10. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి టర్మ్ ఏంటంటే, ఇది అడగడానికి రీజన్ ఏంటంటే 9.1కి నియరెస్ట్ రౌండ్ ఫిగర్ అనేటువంటి టెర్మినాలజీ వేరు, అప్కమింగ్ రౌండ్ ఫిగర్ అనేటువంటి టెర్మినాలజీ వేరు. 9.1కి నియరెస్ట్ రౌండ్ ఫిగర్ అంటే ఏం చెప్తాం? 9. కానీ 9.1కి అప్కమింగ్ రౌండ్ ఫిగర్ అంటే 10. 10 వస్తుంది. సో మనకి ఇక్కడ ఫ్లోర్ ఆఫ్, సీల్ ఆఫ్ అనేటువంటివి మనకి దానికి యూజ్ అవుతాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ అప్లయింగ్ ఫ్లోర్ ఆఫ్ పేలోడ్, సో 9.2కి ప్రీవియస్ రౌండ్ ఫిగర్, 9.2కి ప్రీవియస్ రౌండ్ ఫిగర్ 9 కాబట్టి 9 వస్తుంది. ఓకేనా? ఓకే, అంటే రౌండ్ ఆఫ్ ఉంటుందా మళ్ళీ ఇంకొకటి? అంటే ఇప్పుడు 9.5 ఉంది ఇంకో, అది 10 కావాలి కదా. అంటే ఎనీథింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 5, 9.5 అంటే 10. అది నియరెస్ట్ రౌండ్ ఫిగర్కి. సో ఇప్పుడు 9.2 అంటే 9 రావాలి. ఓకే, అదే ఎనీథింగ్ డైనమిక్. నియరెస్ట్ 9.5 or more నియరెస్ట్ అంటే రౌండ్ ఫిగర్ అడుగుతున్నారు. అది కాదు కదా, రౌండ్ ఆఫ్ కదా అది. ఇప్పుడు సీల్ అంటే ఏంటి? అదేలేండి, అదే నియరెస్ట్ రౌండ్ ఫిగర్ ఇన్ ద సెన్స్ 9.5 అయితే మీకు అది 10కి 9.3 అయితే 9 రావాలి, 9.6 అయితే 10. 9 రావాలి. ఎస్. సో రౌండ్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్ అదో రౌండ్ ఉంది. సో దిస్ వన్. సో ఇఫ్ ఐఎమ్ సెయింగ్ 9.5, సో యూ కెన్ సే ద 10 and 9.7. అంటే ఈ రెండు డిఫరెంట్, ఈ 3 ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. అవునండి, 3 ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అంటే లైక్ ఫ్లోర్ అనేటువంటిది ఏంటంటే ఇంకా ఖచ్చితంగా ప్రీవియస్ రౌండ్ ఫిగర్ని ఇస్తుంది, ఈవెన్ దో యు ఆర్ అప్లయింగ్ 9.7. ఇప్పుడు 9.7కి రౌండ్ ఫిగర్ ఏంటి? 10 యాక్చువల్గా నియరెస్ట్ రౌండ్. కానీ ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫ్లోర్, ఇది ప్రీవియస్ రౌండ్ ఫిగర్ని మాత్రమే ఇస్తుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ సీల్, ఇట్ జస్ట్ సీల్స్ దట్ అండ్ ఇట్ విల్ గివ్ ది అప్కమింగ్ రౌండ్ ఫిగర్. సో ఇక్కడ రౌండ్ ఆఫ్ అంటే ఏంటంటే ఇట్ మీది డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఇట్ వేరీస్. ఇప్పుడు 9.1 ఉంది అంటే కనుక 9.1కి రౌండ్ ఫిగర్ అంటే నియరెస్ట్ రౌండ్, 9.1కి నియరెస్ట్ రౌండ్ ఫిగర్ ఏది? 9. సో అది తీసుకుంటుంది. 9.4 ఇచ్చినా కూడా దానికి రౌండ్ ఫిగర్ అంటే నియరెస్ట్, ఎప్పుడు కూడా 0.5కి ముందు ఉన్నవి దాని ప్రీవియస్ దానికే రౌండ్ ఫిగర్ అని చెప్తాం కదా ఇన్ జనరల్. సో అది మీకు పిక్ చేసుకుంటుంది రౌండ్ ఆఫ్ అని. ఓకే, సో ఇవి కొన్ని నెంబర్స్ మీద ఉన్నటువంటి ఆపరేటర్స్. సో
again on the numbers you are having a seal, floor, round, right? Give me a second. సారీ. ఓకే, సో ఈ ఆపరేటర్స్ అనేటువంటిది ఈ 7 వర్క్ చేయండి, సీల్, ఫ్లోర్, రౌండ్. దాంతోపాటు ఎవరైనా ఇంకా పెండింగ్ ఉంటే కనుక ఈ మీకున్నటువంటి టాస్క్ ఏవైతే ఉన్నాయో 20, దాంట్లో ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే దాన్ని కవర్ చేసుకోండి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఇంకా యాడ్ చేస్తాను కదా సార్, యాడ్ అయిపోయి. ఎస్, ఇంకా కంప్లీట్ చేయలేదు, యాడ్ చేయలేదు. సో ఐ ఓకే. విల్ యాడ్ టుడే. ఓకే, ఓకే. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Bye.